నమస్కారం. శివ అమృతం భక్తి సాగరానికి స్వాగతం. మీ మనసులో ఒక వ్యక్తి ఉన్నారా? వారు మీ గురించి ఏమనుకుంటున్నారు? వారి మనసులో మీ స్థానం ఏమిటి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఈ రోజు ఈ వీడియో మీకోసమే. మీ పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి లేదా ఇక్కడ కనిపిస్తున్న 1, 2, 3 సంఖ్యలలో ఒక దానిని ఎంచుకోవడం ద్వారా ఆ భోళాశంకరుడు మీకేం సందేశం ఇస్తున్నాడో, మీ వ్యక్తి మనసులో ఏముందో తెలుసుకోండి. ఇది కేవలం ఒక వీడియో కాదు, మీ నమ్మకానికి శివయ్య ఇచ్చే సమాధానం. మీరు 1వ నంబర్ ఎంచుకున్నా, లేదా మీ పేరు పైన చెప్పిన అక్షరాలతో మొదలైనా, శివయ్య మీతో ఇలా చెబుతున్నారు: బిడ్డా, నీవు ఇష్టపడే వ్యక్తి నిన్ను అమితంగా ప్రేమిస్తున్నారు. కానీ వారి బాధ్యతలు, వారి పరిస్థితులు వారిని నోరు విప్పి చెప్పనివ్వడం లేదు. నీవు వారి గురించి పడే తపన వారికి తెలుసు. శివలింగం సాక్షిగా నీకు ఇచ్చే సందేశం ఏంటంటే, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు. గంగమ్మ ప్రవాహంలా కాలం అన్నీ సెట్ చేస్తుంది. త్వరలోనే వారు నీ వద్దకు వచ్చి తమ మనసులో మాట చెబుతారు. అంతవరకు నీ భక్తిని, ఓపికను కోల్పోకు. మీరు 2వ నంబర్ లేదా ఈ అక్షరాలను ఎంచుకుంటే, శివయ్య మీకు ఒక నిజాన్ని చూపిస్తున్నారు. ప్రస్తుతం మీరు ఇష్టపడే వ్యక్తి ఏదో ఒక సంకట స్థితిలో ఉన్నారు. వారు మీ గురించి ఆలోచిస్తున్నారు, కానీ వారి మనసులో ఏదో ఒక భయం గూడు కట్టుకుంది. వారు మిమ్మల్ని కోల్పోతారేమో అని భయపడుతున్నారు. శివయ్య సందేశం ఇదే: నువ్వు వారికి ధైర్యాన్ని ఇచ్చే తోడుగా ఉండు. నీ ప్రేమ నిస్వార్థమైనది అయితే, ఆ త్రిశూలధారి మీ బంధానికి రక్షణగా ఉంటాడు. అపార్థాలకు తావివ్వకుండా ప్రశాంతంగా మాట్లాడుకో. విజయం మీదే. ఇక 3వ నంబర్ ఎంచుకున్న వారికి శివపార్వతుల పరిపూర్ణ దీవెనలు ఉన్నాయి. మీ వ్యక్తి మనసులో మీపై అపారమైన గౌరవం ఉంది. వారు మిమ్మల్ని కేవలం ప్రేయసిగాను, ప్రియుడిగానే కాకుండా ఒక మంచి మార్గదర్శిగా చూస్తున్నారు. వారు మీతో జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. శివయ్య ఆశీస్సులతో మీ బంధం చాలా బలమైనది. మీరు భవిష్యత్తు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ చంద్రశేఖరుని దయ వల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న చిన్నపాటి దూరం కూడా త్వరలోనే తొలగిపోతుంది. విన్నారుగా, శివయ్య ఎప్పుడూ తన బిడ్డల మనసులోని కోరికలను వింటాడు. మీరు ఏ నంబర్ ఎంచుకున్నారో, మీ పేరు ఏ అక్షరంతో మొదలవుతుందో కింద కామెంట్స్లో ఓం నమః శివాయ అని రాసి పంచుకోండి. ఈ వీడియోని మీకు ఇష్టమైన వారికి షేర్ చేయండి. మరిన్ని శివ సందేశాల కోసం శివ అమృతం ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితం శివమయం అవ్వాలని కోరుకుంటూ సెలవు.